మా ట్యాక్సీ డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను ప్రభుత్వంలో విలీనం చేసుకోండి. ప్రభుత్వంలో విలీనం చేసుకొని మా బండ్లన్నీ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు నెలకింత ఇవ్వండి సార్. చూడండి, ప్రభుత్వంలో క్లర్క్ అటెండర్ పనిచేసేతను కూడా, ప్రభుత్వ ఉద్యోగికి అటెండర్ పనిచేసేతను కూడా ఇప్పుడు జీతం 50,000 దాకా ఉంది. మేమేమంటున్నాం, మా బండి హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మా ఆటో తీసుకోండి, మా కారు తీసుకొని మాకు నెలకి ఆ అటెండర్కి ఇస్తారు కదా, అంత జీతం ఏంటి చాలు. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారు ఒక సగటు డ్రైవర్ బతకాలంటే మినిమం 30, 40, 50,000 కావాలన్నారు. మళ్ళీ ఆ ప్రకారంగానే పోదాం. మా బండి తీసుకోండి, మా బండి హ్యాండ్ ఓవర్ చేసుకొని నెలకు మీరు 30,000 ఇస్తారా, 40,000 ఇస్తారా, 50,000 ఇస్తారా, మీ ఇష్టం. మేము కూడా మహిళలకి ఉచిత బస్సు ఎలాగైతే తిప్పుతున్నారో మేము కూడా మహిళలకి ఉచితంగా తిప్పుతాం. మా బండి హ్యాండిల్ చేసుకోండి. ఏదో ఒకటి చేయండి సార్, ఏదో ఒకటి తొందర నిర్ణయం తీసుకోండి, లేకపోతే మా పరిస్థితి ఘోరం అవుతుంది. మేము చావలేక బతకలేక ఉండం. ఇంకా ఈ బతికే కంటే కూడా చావడం మేలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ కొన్ని చోట కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి అధికారుల దృష్టికి కూడా